ఒంగోలు మా దగ్గర ఉంటుంది. హరే కృష్ణ. మా అదృష్టం పాలకులు రమణ మాస్టర్ గారు మాకు ఇక్కడ దర్శనం ఇచ్చారు. వారు అసలు వారు చెప్పే విషయాలు కానీ వారు ఎంతో మాకు ఆదర్శప్రాయాలు గురించి కానీ భాగవతామృతం సప్తాహాలు జరిగేటప్పుడు కానీ గుంటూరులో కానీ ఇక్కడ రాధాకుండంలో కూడా మేము ఒకే ఆశ్రమం గురువుగారి ఆశ్రమంలో తటస్థపడ్డాము. అటువంటి వారి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. కృష్ణ భక్తిలో మాకెంతో ఆదర్శప్రాయాలు. 2 మాటలు చెప్పండి. ఓం అజ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. మనం నివసించేటువంటి ఈ భూలోకం కాకుండా ఇంకా 13 లోకాలు ఉన్నాయి. మొత్తం 14 లోకాలు కలిపి ఒక బ్రహ్మాండం అని. మనం ఏం తప్పు చేసామో తెలియదు కానీ ఈ 14 లోకాల్లో మనం తిరుగుతూ ఉంటామంట. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మనం చేసుకున్నటువంటి ఉంటే ఆ భగవంతుడి కృపా కటాక్షం మన మీద పడితే భగవంతుడి యొక్క దివ్య లోకంలో నిత్య సేవ చేసి మహానుభావుగా పంపిస్తారు. అటువంటి గురుదేవుడి యొక్క పరిచయం ఏర్పడినప్పుడు వారి యొక్క దర్శనం వలన, వారి ముఖతః మనం వినేటువంటి మాటల వలన, లేదు వారి ఇచ్చిన ద్వారానే భగవంతుని యొక్క లోకానికి మనం చేరిపోతాం. అందులో ఇంకా సందేహం. అనేక జన్మల యొక్క వాసనలు మనకు ఉన్నందువల్ల వాటన్నింటినీ కూడా గురువుగారు చెప్పిన మాటలు, గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం నిరంతరం కూడా ఆవృతం చేసుకుంటూ ఉంటే ఆ వాసనలన్నీ పోయి భగవంతుని యొక్క లోకమునందు, భగవంతుని యొక్క నామమునందు, రూపమునందు, భగవంతుని యొక్క నిత్య సేవ ఎందు మనకు రుచి ఏర్పడుతుంది. అటువంటి రుచి ఏర్పడడం కొరకే ఈ శ్రీమూర్తులు మనకి భగవంతుడిగా ఇక్కడ ప్రకాశించారు. కాబట్టి శాస్త్రం వింటూ శ్రీమూర్తిని సేవిస్తూ అందరితోటి కూడా మనం ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, కామ, క్రోధాలు విడిచిపెట్టి భగవంతుని అందమైనటువంటి సేవకి మనం వెళ్ళడానికి ఇచ్చ అంటారు దాన్ని, డిజైర్. అది పొందడం కొరకు వైష్ణవులందరూ కాపలా కాస్తుంటారు. అంటే వైష్ణవ సాంగత్యం, శ్రీమూర్తి యొక్క సేవ, గ్రంథ అధ్యయనం నిరంతరము చేసుకున్నట్లయితే మనం తరిసి నిరంతరము భగవంతుడికి వెళ్ళిపోతాం. అటువంటి ఆలోచన, అటువంటి రుచి మనకు ఉండదు. ఎప్పుడు ఆ అరుచి పోగొట్టి భగవన్ నామనంద రుచి కలిగిస్తే చాలు. నామమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది. నామంలో అన్నీ ఉన్నాయి కాబట్టి అవి మందిరాన్ని కట్టి ప్రతిరోజు మంగళారతి దాంట్లో చూపిస్తూ అందరినీ పోగు చేసి అనేకమైన సేవలు చేస్తూ ప్రసాదం చేస్తూ కార్యక్రమం అన్నీ చూస్తున్నాం మేము. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇలాంటి ఆదర్శప్రాయం. రేపు మన స్వామివారి గౌరవ పూర్ణానికి 108వ సప్తాహం నామ సంకీర్తన. ఆ నామం కోసమే నా భగవంతుడు మాకు ఇచ్చిన అనుగ్రహం, అవకాశం. అటువంటి ఆహ్వాన పత్రిక గురుగారికి స్వయంగా ఇవ్వటం నా అదృష్టం. అదే వారు తప్పనిసరిగా ఎన్నోసార్లు ఒంగోలు ఒక్కసారి రండి అని చెప్పి, ముఖ్యంగా మాతాజీ గారు పాటలు కానీ ఆమె అప్పుడప్పుడు దీంట్లో గ్రూప్లో అది యూట్యూబ్ ఛానల్లో వచ్చేవి మేము వింటుంటాము. చాలా సంతోషం. వైష్ణవ సాంగత్యం అని ఇందా చెప్పున్నారు కదా, సాంగత్యము మనకి బలాన్ని ఇస్తుంది. ఇది ఇలాంటి సీనియర్స్ అంటే చాలా గొప్పవాళ్ళు, అలాంటి వాళ్ళ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. అయ్యో నేను మిమ్మల్ని చూస్తున్నాను.